పరోటా ఇదేమీ హోటల్ నుండి తీసుకొచ్చింది కాదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసాం. పర్ఫెక్ట్గా కుదిరింది. విత్ కాజు టొమాటో కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా సింపుల్గా చేసేయచ్చు. మరి ఎలా చేసుకోవాలి ఏంటో చూపించేస్తాగా మీకు, ఒకసారి చూసేయండి. ఒక చిన్న సైజ్ కప్పుతోటి 2 కప్స్ మైదా తీసుకున్నాను. దీనిలోకి బొంబే రవ్వ ఒక 1 స్పూన్ వేసాను. నేను చూపిస్తున్నటువంటి పెద్ద స్పూన్ యూజ్ చేశానండి నేను ఇక్కడ, దాని ప్రకారం మీరు వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 స్పూన్, అంటే సరిపడినంత వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. కాచి చల్లార్చుకున్నటువంటి పాలు ఒక 2 స్పూన్స్, పెరుగు ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం కూడా స్మూత్గా అంతా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఈ రకంగా పిండి అంతా ముద్దగా అవ్వాలి. పిండి కలిపేటప్పుడు మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోవాలండి, మెత్తగా. కొద్దిగా ఆయిల్ కూడా రాసి ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకుని ఒక బౌల్లోకి పెట్టి దాని మీద ఒక తడి క్లాత్ వేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టి ఉంచండి.